గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సారీ, ఈరోజు కూడా కొంచెం మార్నింగ్ బిజీ ఉండడం వల్ల వీడియో అయితే చేయలేకపోయాను. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈరోజు December 31 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, మన తెలుగు క్యాలెండర్ ప్రకారం మార్చిలో ఎప్పుడైతే ఉగాది వచ్చిందో, మార్చ్ ఆర్ ఏప్రిల్ ఎప్పుడైనా రావచ్చు 2 నెలల్లో, అప్పటి నుంచి మనకి న్యూ ఇయర్ అనమాట. ఒకసారి మార్చిలో వచ్చిద్ది, ఒకసారి ఏప్రిల్లో వచ్చిద్ది. ఆఫ్టర్ శివరాత్రి ఉగాది అనేది ఎప్పుడైనా రావచ్చు అనమాట. సో అది మన చేతిలో ఉండదు. తిథులు, నక్షత్రాలు, రాశులు ఇలాంటి బట్టి ఉంటుంది అనమాట. నిన్న ధనురాశి వేడుకలు జరిగినాయి. ధనురాశి మీన్స్ నథింగ్ బట్ సూర్యుడు ఉంటాడు కదా, సూర్యుడు ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి వెళ్ళే టైంని మనమైతే ధనురాశి ఉత్సవాలు అంటాం దాన్ని. నిన్న వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి వీడియో పెట్టాను, దానిలో మిస్ చేశాను ఈ పాయింట్, సారీ. సో ఇలా అనమాట. ధనురాశి మీన్స్ నథింగ్ బట్ సూర్యుడు కక్ష ఉంటుంది కదా, అది మూల ఎవ్రీ మంత్ మారుతూ ఉంటుంది, ఒక రాశి నుంచి ఒక రాశిలోకి వెళ్తుంటాడు అనమాట. అలా నిన్న ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రయాణించే టైం ఏదైతే ఉంటుందో దాన్ని ధనురోత్సవాలు అంటారు, మనం జరుపుకుంటూ ఉంటాం అనమాట. సో ఇది సైన్స్ ప్రూవ్ చేసింది, హిస్టరీ కూడా ఉందన్నమాట. సో డైరెక్ట్ టాపిక్లో వెళ్ళిపోతే, ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి చాలామంది విందులు, సింధులు, గంతులు ఇవన్నీ వేస్తుంటారు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ఇంగ్లీష్ న్యూ ఇయర్, మన తెలుగు న్యూ ఇయర్ ఉగాది మాత్రమే. ఇది ఎవరిని హర్ట్ అవుతే అది మీ ఇష్టం, నో ప్రాబ్లం. నా వరకు నేను చెప్పాను, ఒక యాజ్ ఏ ఇండియన్గా, యాజ్ ఏ హిందూగా, అండ్ హిందుస్థాన్లో బతుకుతున్న నేను, అంటే ఇంగ్లీష్ వాళ్ళే మన ఇండియాని హిందుస్థాన్ అన్నారు, అంత గొప్ప మన ఇండియా అనమాట కంట్రీ. అండ్ మన ఇండియా ప్రపంచానికి పూజ గది టైప్ అనమాట. అంటే మనం చేసిన పూజలు మిగతా కంట్రీస్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది వాళ్ళ మ్యాటర్. భక్తి పరంగా అండ్ హిస్టారికల్గా మన ఇండియాతో పోల్చినది మిగతా కంట్రీ లేదా నా ఒపీనియను. సో ఈ న్యూ ఇయర్కి విందులు సింధులు అనేవి తగ్గించి, ఇది న్యూ ఇయర్ ఓన్లీ ఇంగ్లీష్ న్యూ ఇయర్ కాబట్టి సూర్యుడు ఏమి పడమని అస్తమించడు, చంద్రుడిని ఏమి పొద్దున పూట రాడు, రాత్రి తప్పించి. సో మన జీవితాల్లో ఏది మారుతుంది, మనం ఇయర్ బై ఇయర్ ఎలా డెవలప్ అవుతున్నాం, మనం ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందా లేదా, మన చేసే పనుల్లో కావచ్చు, మనం చేసే విషయాల్లో కావచ్చు, మన అభివృద్ధిలో కావచ్చు. వయసు పెరిగిపోతూ ఉంటుంది, దాన్ని మనం ఏమైతే ఆపలేం. కానీ మనం వయసు ఎవరి ఇయర్ పెరిగి కొద్దీ మనం ఎలా మారుతున్నాం, ఎలా ఉంటున్నాం, మంచిగా ఉంటున్నామా, చెడుగా ఉంటున్నామా, ఇంకా నికృష్ట స్థాయికి దిగబడిపోతున్నామా, అది మన చేతిలో ఉంటుంది అన్నమాట. దేవుడు మనకు మనస్సాక్షిని ఒకటి ఇచ్చాడు, దాన్ని మసులుకొని బతకండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనైతే హ్యాపీ న్యూ ఇయర్ ఎవరు చెప్పను ఈసారి, చాలా రోజులు నేను చెప్పక. ఉగాది మాత్రం నా తెలుగు ఫెస్టివల్, ఇంగ్లీష్ ఫెస్టివల్ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్.